నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదప్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నాను. ఈ సకల చరాచర జగత్తుకి కూడా పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు అయినప్పుడు విష్ణువు గొప్ప, ఈశ్వరుడు గొప్ప అంటూ తన్నుకు చచ్చేటటువంటి ఆ సమయం నుంచి మనం బయటపడ్డాం. శంకరులు చక్కగా పంచాయతనాన్నిచ్చి అవైదికాల్ని 72 అవైదికాల్ని కూడా ఖండించి కొట్టుకోకండి, ఇవి చక్కగా చేసుకోండి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పునరావృతం అవుతోంది. వైష్ణవులు గొప్ప అధముడు, లేకపోతే శివుడు గొప్పవాడు, వైష్ణవుడే అధముడు, ఇట్లా రకరకాలుగా మైండ్ ని పొల్యూట్ చేసేటటువంటి పనిలోనే చాలా మంది ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మనకంటూ కూడా ఒక కామన్ సెన్స్ ఉంది, అది ఖచ్చితంగా మనం యూటిలైజ్ చేసుకోవడం. వాడేదో చెప్పాడు ఫాలో చేసేద్దాం, వీడేదో చెప్పాడు ఫాలో చేసేద్దాం అని కాకుండా ఎవరు ఏమి విషపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అగత్యంలోనే ఉన్నామని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి అంటే ప్రత్యేకించి శివుడి మీద ద్వేషం కలిగేలాగా మాట్లాడేటటువంటి సంస్థలు ఎన్నో పుట్టుకొచ్చేసాయి. యూట్యూబ్ వేదికగా ఎంతో మంది దుష్ప్రచారం అనేది చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం అనేది మాట్లాడటానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సిస్లా జయశంకర్ గారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఆయుష్మతి భవ. సార్ ఇంట్రడక్షన్ లో నేను చెప్పాను ఆల్రెడీ, శివ ద్వేషం అనేది మనం చూస్తూ ఉన్నాం సార్. నిజంగా చాలా చాలా మనసుకు కష్టం అనిపిస్తుంది. భోలా శంకరుడు అసలు ఆయనని ఎలా అనాలనిపిస్తోందో తెలియనటువంటి వైనం ఇది. అయితే కొంతమంది మాత్రం చాలా నంగనాచుల్లా బిహేవ్ చేస్తూ ఓ పక్క పొల్యూట్ చేస్తూనే మైండ్ని, అబ్బెబ్బే మేము అలా అనలేదు అని చెప్పి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న చందాన వీళ్ళు యూట్యూబ్ వేదికగా మాట్లాడుతున్నారు సార్. అసలు శివ ద్వేషాన్ని పెంపొందించే వాళ్ళని ఎలా చూడాలి ఒకసారి మీ ద్వారా? మన నాన్నగారు స్ట్రిక్ట్గా చూసిన, మన నాన్నగారు కోప్పడిన, మన నాన్నగారు బోళాశంకరుడైన, మన నాన్నగారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేవాడైనా, మన నాన్నగారు ఎలాంటి వాడైనా మనకి నాన్నే. అవును. తండ్రి. అవును. ఈ మీరు ఈ ప్రారంభంలో మీరు చెప్పిన శ్లోకంలోనే అర్థం ఉంది. ఈ సకల చరాచర జగత్తుకి, ఈ సృష్టిలో ఉన్న ప్రాణికోటి అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరులే తల్లిదండ్రులు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి కాదు అని అర్థం కాదు. వాళ్ళకి పార్వతికి పరమేశ్వరులకి లక్ష్మీనారాయణులకి అభేదము. ఈ భేదాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు రౌరవాది నరకాలు పట్టిపోతారని శాస్త్రవచనం. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ విష్ణుశ్చ హృదయం శివ అని వేదం చెప్తుంది. వేదం ఏం చెప్తుంది? వేదాన్ని అనుసరించాలి మనం. వేదమే ప్రామాణికం. వేదంలో వేద మంత్రం ఏంటి? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ విష్ణుశ్చ హృదయం శివ. ఇక్కడ ఈ రెండు తత్వాలు ఏవైతే శివకేశవులకు అభేదం, పార్వతీ పరమేశ్వరులకు అభేదం, లక్ష్మీనారాయణులకు అభేదం, వీళ్ళు ఈ రెండు తత్వాలు ఇవి. ఈ ప్రకృతి పురుషుల తత్వాలు ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు ఈయన పురుషుడైతే ఆయన ప్రకృతిగా వస్తాడు. అంటే విష్ణుమూర్తి పక్కన ఉండే లక్ష్మీదేవే శివుడి యొక్క అంశ. అట్లాగే ఈయన పురుషుడుగా ఉన్నప్పుడు అక్కడ విష్ణుమూర్తే ప్రకృతి రూపంలో వస్తారు. అమ్మవారు విష్ణుమూర్తి అంశ. కనుక దీనికి అభేదం చూడకూడదు అని శాస్త్రం చెప్తోంది. ఎవరైతే శివకేశవులకు అభేదం చూపిస్తారో వాళ్ళ వంశాలు కూడా తరతరాలకి తరగని పాపాన్ని మూట కట్టుకున్నట్టు అవుతుంది. ఇది తెలిసి తెలియక చేసే పాపం ఇది. అంటే ఇప్పుడు ఇంట్లో అమ్మని తిట్టి నాన్నని పొగుడుతూ ఉంటే ఎంత దోషమో ఇది కూడా అలాంటిది. రైట్ సార్. అయితే ఒక భయంకరమైన శాపాన్ని కూడా చెప్తూ ఉంటుంది ధర్మం. ఆ శాపం ఏం చెప్తుంది అంటే, ఈ శాపాల్లోకెల్లా అతిపెద్ద శాపం ఏంటంటే, మీ ఇంట శివభక్తి లేకుండా ఉండుగాక అనేది అతిపెద్ద శాపం. ఎవరైతే ఈరోజు శివభక్తిని శివుణ్ణి విమర్శిస్తున్నారో, శివకేశవులకు అభేదాన్ని సృష్టిస్తున్నారో, ఎవరైతే శివద్వేషాన్ని పెంపొందించుకుంటున్నారో వాళ్ళంతా ఆ శాపగ్రస్తులుగా నా భావన. 100కి 100 పాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా భేదం అనేది చూపించకూడదు. ఇందుకు అనేక రకాల పురాణేతిహాసాల యొక్క
కథనాలు మనకి అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించి మహాభారతంలో ఒక కథ ఉంది. చెప్పండి. మహాభారతంలో యుద్ధం కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడికి అకస్మాత్తుగా ఆ పాశుపత మంత్రాన్ని మర్చిపోతాడు. ఆ టెన్షన్లో చుట్టూ అందరూ బంధువుల్ని చంపి నేను యుద్ధం చేయనని వెళ్ళిపోతాడు కదా. సో ఆ టెన్షన్లో పాశుపత మంత్రం శివుడు ఉపదేశించి అర్జునునికి ఒసంగిన ఆ పాశుపతాస్త్రాన్ని మంత్రం చదివి వదలాలి. ఆ మంత్రం మర్చిపోతాడు. మంత్రం మర్చిపోతే అక్కడ శివస్వరూపంగా ఉన్న శ్రీకృష్ణ భగవానుడికి ఆ మంత్రం ఏంటో తెలుసు, ఆయన చెప్పలేక. కానీ ఒకసారి ఉపదేశం తీసుకున్న మంత్రం మళ్ళీ ఇంకోళ్ళు ఉపదేశం చేయకూడదు. అందువల్ల సరే అయితే దీనికి నేను పరిష్కారం ఆలోచిస్తానని కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆ రోజు రాత్రి యుద్ధ విరామం తర్వాత అర్జునుడిని సూక్ష్మ రూపంలో కైలాసానికి తీసుకెళ్తాడు. కైలాసానికి తీసుకెళ్ళి అక్కడ పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకొని అక్కడ విన్నవిస్తారనమాట. స్వామి ఇది జరిగింది, ఇది మళ్ళీ ఉపదేశం కావాలి కాబట్టి మళ్ళీ ఉపదేశం ఆయన కూడా చేయకూడదు. శివుడు కూడా చేయకూడదు. ఒకసారి ఉపదేశం చేసిన తర్వాత మళ్ళీ ఉపదేశం ఆయన కూడా చేయకూడదు. అందుకని అక్కడ వాళ్ళు చిన్నగా ఒక చిన్న టెక్నికల్గా ఏం చేశారంటే శివుడు ఆ పాశుపత మంత్రాన్ని నందీశ్వరుడికి ఉపదేశిస్తున్నట్టుగా అది వినపడేలాగా అర్జునుడికి వినపడేలాగా చేసి ఆ మంత్రాన్ని స్ఫురణకు తీసుకొస్తారు. ఆ సందర్భంలో అర్జునుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి పూజ చేస్తాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని అర్చిస్తాడు, పుష్పాలతో అర్చిస్తాడు. తర్వాత అర్చించేసి అక్కడి నుంచి సూక్ష్మ రూపంలో వచ్చేసి మళ్ళీ తెల్లారు లేచి భౌతికమైన శరీరంలోకి వచ్చినాక లేచి చూస్తే ఏవైతే పుష్పాలు శివ పార్వతుల దగ్గర పెట్టాడో ఆ పుష్పాలు కృష్ణుడి పాదాల దగ్గర ఉంటాయి. దీని అర్థం ఏంటి? శివకేశవులకి అభేదము, ఈ భేదాన్ని చూడకూడదు. ఈ భేదాన్ని చూడడం వల్ల ఎవరికి వాళ్ళు మీరే శాపగ్రస్తులు అవుతున్నారు తప్ప ఎవరికి నష్టం లేదు. ఆల్రెడీ ఇన్ని రకాల మతాలు పుట్టుకొస్తున్నాయి, ఇన్ని రకాల ఆచారాలు పుట్టుకొస్తున్నాయి. ఒక పక్కన గాణాపచ్చులని, ఇంకో పక్కన శాక్తేయులని, ఇంకో పక్కన వైష్ణవులని, శైవులని, ఇలా రకరకాల మతాలు పుట్టుకొస్తున్నాయి. కాబట్టే సాక్షాత్తు పరమేశ్వరుడైన కైలాసవాసి అయిన పరమేశ్వరుడు ఆదిశంకర రూపంలో అవతారం తీసుకొని 32 సంవత్సరాలు ఈ భూమి మీద నడయాడి మానవులు చేయాల్సిన పని ఏంటి, ఈ వేదాన్ని మనం ఎలా తీసుకోవాలి, ఉపనిషత్తులను మనం ఎలా తీసుకోవాలి, ఎలా ఈ భేదభావాన్ని చూడకుండా దేవుళ్ళని అర్చించాలని పంచాయతనం ఇచ్చారు. రైట్ సార్. ఆన్ దట్ నోట్ సార్, శంకర్లు వచ్చి మీరు అన్నట్టుగా అవైదికాలని ఖండించి ఖచ్చితంగా పంచాయతనాన్ని ఇచ్చి ఎంతో మానవాళికి ఎంతో కృపను చూపించారని చెప్పుకోవచ్చు. సౌందర్య లహరి దగ్గర నుంచి, కనకదార స్తోత్రం దగ్గర నుంచి ఇక అన్ని. అయితే ఆయన ఫిలాసఫీని ఒక బోగస్ ఫిలాసఫీ అని అనడానికి సిగ్గుశరం ఉందో లేదో తెలియనటువంటి ఒక వైనం సార్. ఒక పెద్ద ఆర్గనైజేషన్లో వాళ్ళు మాట్లాడుతూ బోగస్ ఫిలాసఫీతో ఆదిశంకరాచార్యులు మాట్లాడాడు అని అనటం ఎంతవరకు? ఆదిశంకరాచార్యుల వారి ఫిలాసఫీని బోగస్ ఫిలాసఫీ అని అనడానికి ఎవరు సరిపోరు. ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి ఈ కలిమాయలో అసలు రామేశ్వరంలో శివుడినే రాముడు ప్రతిష్ఠించలేదు అనే స్టేజ్కి వచ్చారు. దానికి ఏంటి సార్ ఆన్సర్? ఏంటి? తప్పండి అది. ఎందుకంటే ప్రయాణానికి వెళ్ళేటప్పుడు శివుణ్ణి స్మరించుకొని శివుణ్ణి పూజించి ప్రయాణం చేయాలి అని శాస్త్రవచనం. ఎవరైనా సరే యస్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ అనే ఈ శ్లోకాన్ని చదువుకొని ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. శ్రీరామచంద్ర ప్రభు యుద్ధానికి వెళ్ళేటప్పుడే ఇక్కడ స్వామిని లింగాన్ని ప్రతిష్ఠించి ఆయనకు అర్చించి ఆయన ఆశీర్వాదం తీసుకొని వెళ్ళబట్టే విజయం లభించింది. అంతెందుకండి, శివకేశవులకు అభేదం అంటే అక్కడ విష్ణుం ఆదిత్యం అంబికం కుమారం గణనాథంచ మహేశ్వరం అంటే ఆరుగురు. పంచాయతనం అంటే 5గురే, కానీ ఇక్కడ 6గురిని చెప్పున్నారు కొంతమంది పెద్దలు. విష్ణుమూర్తిని పూజించాలి, ఆదిత్యం, అంబికం, గణనాథంచ మహేశ్వరం, కుమారం గణనాథంచ మహేశ్వరం అంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా అర్చించాలి. ఈ అమెండ్మెంట్ చేసిన ఆదిశంకరులు అమాయకులు అయితే కాదు. ఏంటి, ఎవరైతే అది బోగస్ ఫిలాసఫీ అని ఫీల్ అవుతున్నారో
వాళ్ళు ఈ కలిమాయలో పడి తరతరాలకి సరిపడా పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. ఇక్కడ మనం మాట్లాడితే మళ్ళీ అది మనకు ఖాతాలో కొంత పాపం పడుతుంది కానీ ఈ కాలమే నిర్ణయిస్తుంది, ధర్మమే నిర్ణయిస్తుంది. శివద్వేషం అనేది పనికిరాదు. Right. ఎందుకంటే ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు, ఎక్కడ విష్ణుమూర్తి ఉంటాడో అక్కడ శివుడు ఉంటాడు. ఎప్పుడైతే ఒక అవతార లక్ష్యం కోసం విష్ణుమూర్తి శ్రీరామచంద్ర ప్రభు యొక్క అవతారం 9 నెలలు తల్లి గర్భవాసం చేసి ఫిజికల్గా ఈ భూమి మీద జన్మ తీసుకోవాలని అనుకున్నాడు, అప్పుడే పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి రూపంలో వచ్చాడు. ఇక్కడ చాలా మందికి ఉన్న పైత్యాన్ని నేను గమనించాను. రామాయణంలో ఆంజనేయ స్వామిది అద్భుతమైన వీరోచితమైన గాథ, వీరోచితమైన పనులన్నీ చేసి రామచంద్ర ప్రభు యొక్క మన్ననలు, రామచంద్ర ప్రభు యొక్క ప్రేమని పరిపూర్ణంగా గ్రహించిన ఆంజనేయ స్వామినే వాళ్ళు ఆయన వీరోచితత్వాన్ని ఆయన దీన్ని ఒప్పుకోరు. ఎందుకంటే అది శివావతారం కాబట్టి, రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఓన్లీ ఆంజనేయ స్వామిని అభయాంజనేయ స్వామిగాను, ఆంజనేయ స్వామిని మామూలుగా శాంత స్వరూపంలో ఉండే ఆంజనేయ స్వామిని గాను వాళ్ళు కొలుస్తారు తప్ప మిగతా రూపాల్లో కొలవరు. ఎందుకంటే అది రుద్రాంశం కాబట్టి అక్కడ ఒక చిన్న ఇది చూపిస్తారు, స్వార్థం, చిన్న వైరం చూపిస్తారు. చూపించకూడదు, ఎందుకంటే ఆంజనేయ స్వామి చిరంజీవి, భవిష్యత్ బ్రహ్మ, శివకేశవులకు అభేదం. అక్కడ ఆయన విష్ణుమూర్తి అవతారం తీసుకున్నారు కాబట్టి ఆయన అవతారం తీసుకుని వచ్చాడు. అర్థమైందా? సో అందుకని ఈ ద్వేషాన్ని చూపించే వాళ్ళు ప్రతి యుగంలో ఉంటారమ్మా. దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ సామాన్యులు, డెలికేట్ మైండ్ తో ఉన్నవాళ్ళు, లేకపోతే ఎవరేం చెప్పినా పొద్దుతిరుగుడు పువ్వుల్లాగా తిరిగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. ఓహో వీళ్ళు చెప్పేదే కరెక్ట్ కాబోసు అనుకుని వాళ్ళ మనసుల్ని విరిచేస్తూ, అంటే విష్ణు మీద ప్రేమను పెంపొందించే ప్రయత్నం చేయటంలో చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం, అందులో తప్పేమీ లేదు. కానీ ఆయనని హీరో చేయటం కోసం, ఆయన ఆల్రెడీ హీరో, ప్రత్యేకించి హీరోని చేయడం కోసం ఇంకొకళ్ళని విలన్ చేయాలి, లేకపోతే ఇంకొకళ్ళని, అంటే అసురులకి కేర్ ఆఫ్ అడ్రస్ శివుడు. అంటే ఇప్పుడు రావణాసురుడు ఎవరిని గొలిచారు అంటే శివుని గొలిచాడు, హిరణ్యకశిపుడు ఎవరిని గొలిచేవాడు అంటే శివుని గొలిచేవాడు. ఇట్లాంటి ఇవి చెప్తూ విష్ణువుని గ్రేట్ అని చెప్పడానికి, చూపించడానికి చేసేటటువంటి ప్రయత్నాన్ని ఎలా చూడొచ్చు అనుకోవచ్చు. ఈ యుగ ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఎవరైనా సరే ఐశ్వర్యం ఈశ్వరాది ఇచ్చేతంటారు. ఏ దైవాన్ని కొలిస్తే సులభంగా వరాలిస్తాడు ఆ దైవాన్ని కొలుస్తారు. వాళ్ళు రాక్షసులైనా దేవతలైనా ఎవరైనా సరే, వీళ్ళు రాక్షసులు, వీళ్ళు దేవతలు, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని చూడకుండా ఆయన్ని ఎవరు కొలిస్తే వాళ్ళకి ఆయన వరాలు ఇస్తున్నాడు కాబట్టి అసురులందరూ ఆయన్ని కొలిచారు అంతే. అది ఆయన తప్పు కాదు కదా, ఆయన తండ్రి కదా, రాక్షసులకు కూడా ఆయనే తండ్రి, ఆయనే తండ్రి, నీకు నాకు కూడా ఆయనే తండ్రి. కాబట్టి అది ఆయన లోపం కాదు. ఇప్పుడు ఎవరైతే ఈ ద్వేషంతో విష ప్రచారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలకి తెలియకేం కాదండి. ఇప్పుడు సూక్ష్మ బుద్ధితో ప్రజలకి తెలియక అమాయకంగా అయ్యో వీళ్ళు చెప్పేది నిజమని అనుకునే స్థితిలో ఎవరు లేరు. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు శివయ్య అంటే ఎవరో తెలుసు, శివుడు అంటే ఎవరో తెలుసు. ఐశ్వర్యం సకల శాస్త్రాలకి సకల వేదాలకి అధిపతి ఆయన. ఏంటి వేదమే చెప్తోంది. మరి ఇలా విషయాన్ని చిమ్మే వాళ్ళని ఎట్లా ఫాలో చేస్తున్నారు? వాళ్ళ ఫాలోవర్స్ ని చూస్తే మనం ఆశ్చర్యం అనిపిస్తుంది. అలా వీళ్ళు మాట్లాడేదంతా పెద్ద సొల్లు మాట్లాడుతున్నారు. ఏదైనా తాత్కాలికమేనండి, తాత్కాలికమే. కలిమాయ వాళ్ళని ఆ విధంగా మాట్లాడిస్తుంది తప్ప ఆ కలిమాయ నుంచి బయట అనుష్ఠానంతో వాళ్ళకున్న ఆధ్యాత్మిక శక్తితో నిజాన్ని తెలుసుకోగలిగితే వాళ్ళు అలా మాట్లాడరు. ఏంటి చాలా మంది పెద్దలు శివుడు గురించి మాట్లాడి దానికి సంబంధించిన భంగపాటు ఎదురయ్యి ఆఖరికి మళ్ళీ క్షమాపణ కోరుతూ మానస సరోవరానికి వెళ్ళి శివలింగ ప్రతిష్టాపన చేసిన వాళ్ళు చాలా మంది పెద్దలు ఉన్నారు. అది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది, అది బయటికి వాళ్ళు చెప్పుకోకపోవచ్చు కాక. కనుక ఇవాళ శివుడు గురించి, శివుడికి ఏదో అన్యాయం జరిగిపోతుంది, వీళ్ళు మాట్లాడ వల్ల శివద్వేషం పెరిగిపోతుంది, శివుడికి అన్యాయం జరుగుతుందని మీరు ఏం అనుకోక్కర్లేదు. ఎవరి ఖాతాల్లో వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేయబడుతూ ఉంటాయి. కర్మ దాని ఫలితం అది ఇస్తూ ఉంటుంది. అండ్ అది నింద, శివనింద అనేది
మహాపాపం ఎంతో పాపపు రాసి వాళ్ళ అకౌంట్లో ఉంటే వాళ్ళ నోటి నుంచి ఆ మాటలు వస్తాయి. కనుక దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రకృతి తన ధర్మాన్ని అది నిర్వర్తిస్తుంది. కరెక్టే. కానీ ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు ఇంకా లాస్ట్‌కి నిద్రపోయే ముందు శివ శివ అనుకుని పడుకుని, ఉమ్. పొద్దున్నే హరిహరి అని లేస్తూ, ఇద్దరిలోనూ మీరన్నట్టుగా అభేదాన్ని చూస్తూ, చక్కగా ఉండేటటువంటి మనం, శివుడిని ఒక మాట అంటే మనసు కడుపులో నుంచి దేవేసినట్టు ఉంటుంది. మాట్లాడాలి, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి తిట్టైనా బుద్ధి చెప్పాలి అనేటటువంటి పరిస్థితి ఉంటుంది చాలా మందికి కూడా. శివుడినంటే తట్టుకోలేము యాక్చువల్‌గా. సో, వాళ్ళు క్షోభకి గురవుతారు వీళ్ళ మాటల ద్వారా. అందుకని అడగడం జరుగుతోంది. అయితే ఇంకొక ప్రశ్న సార్. అరుణాచలంలో అగ్ని రూపంగా ఆయన శివుడు అగ్ని రూపంలోనే ఉన్నాడు. అగ్ని రూపంగానే ఉన్నాడు. అయితే అరుణాచలానికి డెఫినిట్‌గా ఆయనకుండేటటువంటి వైభవం ఎవరు పెంచేది గాదు, తుంచేది గాదు. ఆయనకుండే వైభవం ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే తెలుగు వాళ్ళకి ఇంకొంత దగ్గరయ్యేలాగా చేసింది మాత్రం ముమ్మాటికి చాగంటి కోటేశ్వరరావు గారని చెప్పుకోవచ్చు. ఆయన ప్రవచనాల ద్వారా బాగా అక్కడ బాగా పాపులర్ అవ్వటం, ప్రతి ఒక్కరు కూడా అరుణాచలం వెళ్ళాలనుకోవటం, గిరి ప్రదక్షిణ చేయాలనుకోవటం అనేది చేస్తున్నారు. తద్వారా చాలా మంది ఫాలో అవుతున్నారు. అరుణాచలంకి సంబంధించి డైరెక్ట్‌గా శివుడిని అనలేక అరుణాచలంలో ఇవి జరుగుతున్నాయి, అరుణాచలంలో అవి జరుగుతున్నాయి అని చెప్పి అక్కడ గూడా వాళ్ళ నీచమైనటువంటి బుద్ధిని చూపించకనే చూపిస్తున్నారు కొంతమంది యూట్యూబర్స్. ఎలా చూడొచ్చు? చూపించకూడదు అట్లా. అంటే వేలెత్తి చూపిస్తే ఒక వేలు ఎదుటి వాళ్ళని చూపిస్తే 3 వేలు మనకేసి చూపిస్తూ ఉంటాయి అన్నట్టుగా చూపుడు వేలు ఉన్నది దానికోసం కాబట్టి చూపిస్తూ ఉంటారు. ఒక్క పరమేశ్వర తత్వాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలంటే మనం వేదం చదివి ఉండాలి కనీసం. పరమేశ్వర తత్వం పంచభూతాత్మకమైనది. అందుకనే ఆయన జంబుకేశ్వరంలో జలలింగంగాను, శ్రీకాళహస్తిలో వాయులింగంగాను, అరుణాచలంలో అగ్నిలింగంగాను, ఇట్లా రకరకాలుగా పంచభూతాత్మకుడైన ఆయన 5 చోట్ల 5 పంచభూత లింగాలుగా ఉన్నాడు ఆయన. అంటే గాలి, నీరు, నిప్పు, భూమి ఇవన్నీ తత్వం అయిన పరమేశ్వరుణ్ణి ఎవరో కాదంటే ఆకాశం మీదకి చూసి ఉమ్మేస్తే ఏదవుతుందో మొహాల మీద పడుతుందో అలాగే జరుగుతుంది తప్ప దాని గురించి మీరు గాని నేను గాని మనం పెద్దగా కలత చెందాల్సిన అవసరం లేదు. శివభక్తి శివభక్తే, శివ శివ అంటే చాలు, పాపాలన్నీ హరించుకుపోతాయి. అయితే ఇంకోటి ఏంటంటే గమనించాల్సింది ఏంటంటే మన పెద్దలు మన ప్రతి దాంట్లో కూడా ఆ నిగూఢార్థం ఉంది. వెంకటేశ్వర స్వామి అంటారు, వెనకటి ఈశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి. వెనకటి ఈశ్వర స్వామి వెంకటేశ్వరలోనే ఈశ్వర శబ్దం ఉంది కదా, నువ్వు ఎలా తీసేస్తావు? ఇది విడదీయరాని బంధం, ఇది శివకేశవులకు అభేదం. ఇది విడిగా చూడకూడదు. చూస్తే ఇప్పటికైనా చెప్తున్నాను, పాపాన్ని మూట కట్టుకోకండి. తరగని పాపపు రాసి మీ కుటుంబంలో వంశాన్ని నిర్వీర్యం చేస్తుంది. కనుక జ్ఞానులైన వాళ్ళు అజ్ఞానులైన వాళ్ళు మీకు తోచిన విధంగా, శంకరాచార్యుల వారు ఓన్లీ శివుణ్ణి పూజించమని చెప్పలేదు కదా, విష్ణుమూర్తిని పూజించొద్దని చెప్పలేదు కదా. కనుక ఆయన్ని తప్పుగా తీసుకోకండి. సాక్షాత్తు పరమేశ్వర అవతారం అది, ఆయన తీసుకున్న అవతారం అది. కనుక ఆ దైవభక్తి యందు మీకు నచ్చిన దేవుణ్ణి మీరు పూజించుకోండి, తప్పు లేదు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజించుకోవచ్చు. రైట్. ఇక ఈశ్వరుడికి సంబంధించినటువంటి అంశాల్లోనే ఇప్పుడు నడిచే దైవంగా కొలవబడతారు పెరియావ కంచి పరమాచార్య గారు, చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు. అయితే ఆయన మీద కూడా ఒక రకమైనటువంటి ద్వేషాన్ని పెంపొందించేటటువంటి ప్రయత్నం తుచ్చులు చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన ఫోటోలు అమ్మేస్తున్నారు, ఆయన విగ్రహాలు అమ్మేస్తున్నారు, ఆయన దీపాలు అమ్మేస్తున్నారు అని గుండెలు బాధేసుకుంటున్నారు. మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి, వీళ్ళ జేబుల్లో నుంచి డబ్బులు ఇచ్చినట్టు. ఎవరికి తోచింది వాళ్ళకి తెలీదా? డబ్బులు ఖర్చు పెట్టేవాడికి తెలీదా ఎంత ఖర్చు పెట్టుకోవాలో, దేనికోసం ఖర్చు పెట్టుకోవాలో అని చెప్పి కొంతమంది యూట్యూబ్ వేదికగా మాట్లాడేసేయటం అనేది చూస్తూ ఉన్నాం. ఎలాగైనా ఆపేయాలి, అటువైపుకు వెళ్ళకూడదు అని చాలా చాలా దీక్ష పూనేశారని అనుకోవచ్చండి. ఎలా చూడొచ్చు? పెరియావా మీద కూడా ఇట్లాంటి అంటే దగ్గర అవ్వకుండా ఉండేలాగా ప్రయత్నించటం అనమాట, ఇండైరెక్ట్ గా. ఎలా చూడొచ్చు? పరమాచార్యులు వారు ఆయన కూడా సాక్షాత్తు పరమేశ్వర అవతారమే. సాక్షాత్తు కంచి కామకోటి అమ్మవారి అణువున ఆయన మంత్రాన్ని, ఆ అమ్మవారి మంత్రాన్ని సిద్ధింపజేసుకొని అణువున అమ్మవారి స్వరూపాన్ని పొందిన ఆయన్ని మాట్లాడడం కూడా వీళ్ళు చేసుకునే మూట కట్టుకునే పాపంలో భాగమే అది. ఇప్పుడు ఒకళ్ళకి ప్రభావం పెరిగింది అంటే అది
ఎవరి వల్ల పెరిగింది ఉమ్, కాదు. ఉమ్. వీళ్ళు తగ్గించాలని ప్రయత్నం చేస్తే ఏం తగ్గదు. తగ్గదు. ఇంకా పెరుగుతుంది ఇంకా మళ్ళీ పెరుగుతూ మాట్లాడితే. ఉంటుంది. మీరు అన్న కొద్దీ ఇంకా పెరుగుతూ ఉంటుంది. Right. కాబట్టి అది మహాత్ములు వాళ్ళు. వాళ్ళతో మనం పోల్చుకోదగింది కాదు. వాళ్ళని విమర్శించదగిన స్థాయి కూడా మీది కాదు. ఉమ్, కాబట్టి ఆయన మహా తపస్సంపన్నుడు, మహా తపస్యాలి ఆయన. ఉమ్, ఆయన గురించి ఎన్నో కథలు ఉన్నాయి. కావాలంటే పరమాచార్యులు వారి కథలు ఉన్నాయి, చదవండి. ఉమ్, చదువుకుంటే తెలుస్తుంది ఆయన గొప్పతనం ఏంటనేది. ఉమ్, ఓసారి పరమాచార్యుల వారి గొప్పతనం గురించి చెప్పాలంటే, ఒకసారి ఉమ్, ఒక పండిత బృందం ఆయన దగ్గరికి వచ్చి, స్వామి మాకు వాద భిక్ష పెట్టండి అని అడిగారు. ఉమ్, వాద భిక్ష అంటే ఆయనతో తర్కించే అవకాశాన్ని ఇవ్వమని, మీతో డిస్కస్ చేసే, మీతో తర్కించే అవకాశాన్ని ఇవ్వమని వాద భిక్ష పెట్టమని అడిగారు. అడిగితే సరే నాయన, మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత కూర్చుందాం, 3ంటికి రండి కూర్చుందాం అన్నారు. సో మధ్యాహ్నం కూర్చున్నారు. వాళ్ళు వచ్చారు. ఇక్కడ స్వామివారు కూర్చున్నారు, అక్కడ ఎదురుకుండా బృందం కూర్చున్నారు. వాళ్ళు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, కానీ వాళ్ళ నోట్లోంచి మాట రావట్లేదు. ఉమ్, ఉమ్, ఈయన చూశారు. 10 నిమిషాలు అయిన తర్వాత అడగండి నాయన అన్నారు. అరగంట అయింది, వాళ్ళ నోట్లోంచి మాట పెగలట్లేదు. అడగండి నాయన, మీరు ఏదో తర్కించాలనుకుంటున్నారు కదా, అడగండి అని అంటే, స్వామి మీ ఒళ్ళో ఒక చిన్న అమ్మాయి కూర్చుని ఉంది, ఉమ్, ఆ అమ్మాయిని చూస్తుంటే మాకు నోటి మాట రావట్లేదు, ఆ అమ్మాయిని కొంచెం పక్కకు పంపించండి అంటే, నా ఒళ్ళో ఎవరున్నారు, నా ఒళ్ళో ఎవరు లేరు అన్నారు. ఉమ్, అలా సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా మారిపోయిన మహానుభావులు, వాళ్ళ కాలి గోటికి కూడా మనం సరిపోము. ఏంటి, వారి పాద ధూళికి కూడా ఖరీదు చేయం. అంతటి తపస్సంపన్నులు, నడిచే దేవుడుగా పేరుగాంచి శాస్త్రవచనం ప్రకారం ఎలా జీవించాలో, ఒక యతి ఎలా జీవించాలో, ఒక సన్యాసి ఎలా జీవించాలో, ఒక పీఠాధిపతి ఎలా నడుచుకోవాలో చేసి చూపించిన మహానుభావుడు. ఆయన గురించి మాట్లాడే, దండం పెట్టుకోవడం తప్ప నోట్లోంచి ఒక అపశబ్దం దొరికినా కూడా వంశాలు అంతరించిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు నడిచి మాత్రమే వెళ్ళాలి, లేదంటే పల్లకి ఎక్కాలి అనేది ఆ ధర్మంలో ఉన్నటువంటి ఒక నియమం అవునండి. మనం చూస్తున్నాం. అయితే ఇవాళ రేపు కొన్ని సన్యాసాశ్రమాల్లో ఉన్న వాళ్ళు కార్లు ఎక్కేయడం, ఫ్లైట్లు ఎక్కేయడం, విదేశాలు వెళ్ళిపోవటం, అంటే సముద్రం దాటకూడదు దాటకూడదనేది ఉంది. కానీ వెళ్తున్నారంటే ఇంకా అదే కలికాలం ఉంది. ఇప్పుడు పెరియావా కూడా దాటాల్సిన పరిస్థితి వస్తే మనం ఆయన లీలల్లో మనం చూస్తాం, ఆయన చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. నడిచి వెళ్ళేవారు, పల్లకి ఎక్కేవారు తప్ప ఎప్పుడు ఒక కారెక్కిన ఇది కానీ, లేకపోతే అసలు బ్రిడ్జ్ కూడా నడుస్తూ ఆయన దాటారు అని చెప్పి కూడా మనకి. అంతేకాదండి, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ఆదిశంకరాచార్యులు వారు స్థాపించిన 4 ఆమ్నాయ పీఠాలు ఉన్నాయో, ఆ 4 ఆమ్నాయ పీఠాధిపతులు ఎవరు కూడా సముద్రాన్ని దాటి వెళ్ళరు. దేశం విడిచి సముద్రం దాటి వెళ్ళరు. మిగతా వాళ్ళు వెళ్తుంటారు అంతే తప్ప ఆ 4 ఆమ్నాయ పీఠాలు, వాటికి అనుగుణంగా పనిచేసే శంకరాచార్యుల వారు ఎవరైతే ఉన్నారో, ఎవరెవరైతే శంకరాచార్య పీఠాలున్నాయో వారెవరూ కూడా విదేశాలకు వెళ్ళరు, ఫ్లైట్లు ఎక్కి విదేశాలకు వెళ్ళరు, సముద్రాన్ని దాటరు. పీఠాధిపతుల దాకా ఎందుకు, అలాంటి నియమం పెట్టుకున్న వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఇప్పటిదాకా ఫ్లైట్ ఎక్కలేదు అని ఎన్నో ఫ్లైట్ ఎక్కలేదు, సముద్రం దాటలేదు. ఫ్లైట్ ఎక్కడం అనేది ఏదేదో సందర్భంలో ఎక్కచ్చేమో గానీ, సముద్రాన్ని దాటి, దేశాన్ని దాటి, సముద్రం దాటి వెళ్ళడం అనేది జరగదు. ఈ ధర్మశాస్త్రం ఒప్పుకోదు కాబట్టి అది జరగదు. సో దాన్ని పాటించే వాళ్ళు, ఈ శంకరాచార్యులు వారు స్థాపించిన 4 ఆమ్నాయ పీఠాలు, వాటికి ఉపపీఠాలుగా ఉన్న శంకరాచార్యులు వారు అందరూ పాటిస్తారు. మిగతా వాళ్ళు వారి గురువుల సూచనల మేరకు వారి దీని ప్రకారం వాళ్ళు వెళ్తుంటారు. మనం వాళ్ళని విమర్శించే అర్హత మనకు లేదు, విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. రైట్. అయితే ఈ ఉపదేశాలు ఇవ్వటం కానీ, ఒక మంత్రోపదేశం కూడా ఒక గురువు ఇస్తున్నాడు అంటే వాడి యోగ్యత ఏంటి అనేది ఖచ్చితంగా చూస్తారు. యోగ్యత ఉంది, వాడు నిజంగా చేస్తాడా, లేకపోతే నియమాలు ఒకవేళ ఉంటే ఆ నియమాల్ని పాటించేటటువంటి పరిస్థితి వాడికి ఉంటుందా అనేది గురువు అనేవాడు చూసిన తర్వాత మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది వైష్ణవిజం అనేది ఒకటి వచ్చింది సార్. వైష్ణవులుగా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు దాన్ని. అది ఇచ్చేయడం ఏమిటో తెలియదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే కేవలం విష్ణుమూర్తినే పూజించాలి అని అనుకొని వాళ్ళు అట్లా చేస్తూ ఉండొచ్చు. అది ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియాలి, వాళ్ళే సమాధానం చెప్పాలి. బట్ మనం అద్వైత సిద్ధాంతాన్ని పాటిస్తాం కాబట్టి, శంకరాచార్యులు వారు చెప్పిన పంచాయతనాన్ని పూజిస్తాం కాబట్టి,
మనకి శివకేశవులకు అభేదము. ఉమ్. విష్ణుమూర్తి తత్వం అనేది కాదనలేనిది, శివతత్వం అనేది కాదనలేనిది, మనం అమ్మవారిని కాదనలేనిది, అన్నీ కూడా శంకరాచార్యుల వారు చెప్పిన విధంగా మనం నడుచుకుంటాము. ఆ విధంగా అద్వైత సిద్ధాంతాన్ని మనం పాటిస్తాము. పంచాయతన పూజ మనం చేస్తాము. కాబట్టి వాళ్ళు ఓన్లీ ఇలాగే చేయాలి అని అంటున్నారు, ఇట్లాగే ఏవో ముద్రలు వేస్తున్నారు, సమాశ్రయణం చేస్తున్నారు అంటే అది వారికి మరి వారి గురువులు వారి పరంపరగా ఎవరు సూచించారో మనకు తెలియదు. అట్లా చేస్తే చేసుకోవచ్చు, చక్కగా పాటించుకోవచ్చు, ఎక్కడా అందులో కూడా వచ్చినటువంటి శాస్త్రంలో నష్టం. ఓన్లీ ఉమ్, వేదంలో ఎక్కడా కూడా వేదాలే ప్రమాణాలు ఉమ్, అన్నిటికీ. ఉమ్, వేదంలో ఎక్కడా కూడా విష్ణుమూర్తే దేవుడు, ఉమ్, శివుడు దేవుడు కాదు అని ఎక్కడా చెప్పలేదు. ఉమ్, ఉమ్, భగవంతుడు అన్నారు. ఉమ్. చేస్తే చేసుకోవచ్చు, అదే అంటున్నాం. వాళ్ళు విష్ణుమూర్తికి దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మంచిదే, చక్కగా చేసుకోవచ్చు. కానీ ఇంకొకళ్ళని తిట్టే అర్హత కానీ తిట్టేటటువంటి ఇది కానీ ఎవరికీ లేదు. కాకపోతే ఇప్పుడు రైట్ ఎవరికీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉన్న హిందూ మతం ఉన్న ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉమ్, ఇతర మతాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క దాడి వలన ఇబ్బంది పడుతున్న హిందూ మతం ఏదైతే ఉందో ఈ సందర్భంలో ఇలా శివుడికి విష్ణుమూర్తికి అభేదాన్ని సృష్టించి అంతఃకలాల్ని సృష్టించడం, అంతర్గత భావాల్ని విభేదాల్ని సృష్టించడం సరైన పని కాదు అనేది మటుకు మనం చెప్పుకోవచ్చు. రైట్. ఏమడమంటారు మరి? ఇటువంటి చర్యలన్నీ చేస్తూ, ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఖచ్చితంగా మీరు ఇందాక అన్నట్టుగా మూట కట్టుకుంటూ ఉన్నారు, కర్మని మూట కట్టుకుంటూ ఉన్నారు. పాపపు కర్మ అనుకోవచ్చు, పుణ్యకర్మ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కర్మని పరిపక్వం చేస్తే రెండు బ్యాలెన్స్ అయితే తప్ప మోక్షం ఉండదు అనేది కూడా శాస్త్రం చెప్తున్నటువంటి మాటే. మరి పాపపు కర్మని దగ్ధం చేసేటటువంటి మార్గం ఏదైనా ఉందంటారా? పాపపు కర్మను దగ్ధం చేయాలంటే పుణ్యకర్మ రాశిని పెంచుకోవాలి. అసలు కర్మ అంటే ఏంటి? అవును, కర్మ అంటే ఏమిటి? దుష్కర్మ అంటే ఏంటి? సత్కర్మ అంటే ఏంటి? దుష్కర్మలు చేస్తే అంటే చెడు పనులు చేస్తే దుష్కర్మ ప్రభావం పెరుగుతుంది. మనసా వాచా కర్మణ అంటే మనసుతో కానీ మాటలతో కానీ లేదా బుద్ధితో కానీ లేదా చర్యలతో కానీ చేసే పాపం దుష్కర్మ. మనసుతో మాటతో బుద్ధితో చర్యలతో అన్నిటితో మంచిగా చేసేది సత్కర్మ. సో సత్కర్మల్ని పెంచుకుంటే సత్ఫలితాలు వస్తాయి. ఈ దుష్కర్మ యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు 100 కోట్ల అప్పు ఉంది కానీ బ్యాంక్ బ్యాలెన్స్ ₹1 ఉందనుకోండి, సో 99 కోట్ల అప్పు వల్ల మీరు ఇబ్బంది పడతారు. అదే 100 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కానీ ₹1 అప్పు ఉందనుకోండి, ఈజీగా తీర్చేయచ్చు కదా. అలా కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలంటే సత్కర్మలను ఆచరింపజేయడమే ఉత్తమమైన మార్గము. దీనికోసం స్పెషల్గా పూజలు, ఈ మంత్రం చదివితే నీ కర్మ తొలగిపోతుంది, ఈ గుడికి వెళ్తే నీ కర్మ తొలగిపోతుంది అనేది సరైన మాట కాదు. కర్మని తొలగించుకోవాలని కూడా మనిషి అనుకోకూడదు. తొలగించుకోవాలని అనుకోకూడదు, అనుభవించాలి. చేసిన కర్మని మనం అనుభవించాల్సింది, మంచిదైనా చెడుదైనా అనుభవించాల్సింది. కాకపోతే ఇక్కడ దైవానుగ్రహం వల్ల ఆ కర్మను అనుభవించే శక్తి మనకు లభించాలి, ఆ కర్మను అనుభవించే శక్తి మనకు కావాలని భగవంతుని ప్రార్థించవచ్చు. అంటే తుఫాన్కి తట్టుకొని నిలబడగలిగే శక్తి కావాలి, తుఫాన్లో కొట్టుకుపోకుండా నాకు ఆ శక్తి కావాలి అనేది ఏదైతే ఉందో అది దైవారాధన వల్ల సత్కర్మల వల్ల అది ఏర్పడుతుంది. కర్మ తొలగిపోవాలి అనుకుంటే కర్మ తొలగించడం అనేది ఏ గుడి వల్ల, ఏ దైవం వల్ల, ఎవరి వల్ల కాదు. కర్మ అనేది తొలగింపబడదు. భగవంతుడి అనుగ్రహంతో, గురువుల అనుగ్రహంతో పోస్ట్ పోన్ చేయబడుతుంది. ఈ శిక్ష ఒక 2 నెలలాగా వేద్దాం, ఇప్పుడు ఆ 2 నెలలు నువ్వు రిలీఫ్ అవ్వు అని ఓ 2 ఏళ్ళ తర్వాత వేద్దాం. ఇప్పుడు మన కరోనాలో 3-4 ఈఎంఐలకి అవకాశం ఇచ్చారు కదా, కార్ లోన్స్కి కట్టుకోకుండా. కానీ అయిపోయిన తర్వాత ఏం చేశారు, 19,500 కట్టాల్సిన ఈఎంఐ నెలకు 35,000 వేశారు. ఫైనల్గా 35,000 వేశారు. అంటే వడ్డీతో సహా చెల్లించాలి. కర్మ తొలగింపు అంటే ఇలాంటిది అన్నమాట. అంటే వడ్డీతో సహా తిరిగి మనం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని భగవంతుడా, నా కర్మని నేను అనుభవించే ధైర్యాన్ని, సాహసాన్ని, స్థైర్యాన్ని,
బలాన్ని ఇవ్వమని భగవంతుని ప్రార్థించాలి. ఉమ్. ఏంటి ఇకపోతే ఏది పాపం ఏది పుణ్యం, మీ దృష్టిలో ఏది పాపం ఏది పుణ్యం? నా దృష్టిలోన ఎవరిని బాధ పెట్టకపోవడమే పుణ్యం అని నేను భావిస్తాను. ఎవరిని నేను బాధ పెడితే అది డెఫినెట్ గా పాపం అని భావిస్తాను. మన వల్ల ఒకళ్ళు బాధపడితే అది పాపం, ఖచ్చితంగా మన వల్ల ఒకళ్ళు ఆనందపడితే అది పుణ్యం. పుణ్యం. ఇంతే. ఉమ్. ఇవి లెక్కేసుకుంటూ వెళ్తే ఉమ్. మనం చేసే పనులు సత్కర్మలుగా ఉంటే కర్మ ఆటోమేటిక్గా పుణ్యరాశి పెరుగుతుంది కాబట్టి పాపపు రాశి తగ్గుతుంది కాబట్టి మిగతావి. అందుకనే మనది కర్మకాండ, మన పెద్దలు చెప్పిన ఏదైతే ఉందో ఇవి మన వైదికంగా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, ఏదైతే వేదంలో చెప్పబడిన కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ చేస్తూ వెళ్తూ ఉంటే ఆ కర్మను తట్టుకునే శక్తి మనకి లభిస్తుంది. వీటిల్లో మనం అన్ని రుణాలు తీర్చుకుంటుండాలి. దేవరుణం తీర్చుకోవాలి, పితృరుణం తీర్చుకోవాలి, ఋషి ఋషి రుణం తీర్చుకోవాలి. ఇలా ఇవన్నీ ఈ రుణాలు తీర్చుకుంటూ మనం కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తూ కర్మను అనుభవిస్తూ దైనందిన జీవితాల్లో బతుకు తెరువు కోసం చేసే పనులు చేస్తూ మళ్ళీ వాటిల్లో కొత్తగా ఏ పాపాలు అంటకుండా చూసుకుంటూ జీవితాన్ని ముందుకు వెళ్ళదీయడమే ఉత్తమమైన జీవన మార్గం. రైట్. ఆ మార్గంలోనే వెళ్ళాలి. ఊరికే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. అంటే ఓ ఇది కదా, దీని వైపే వెళ్ళిపోదాం, లేకపోతే ఇది వీళ్ళు చెప్పేస్తున్నారు కదా, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకుంటూ ఉంటారు, వాళ్ళ వైపే వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్, వాళ్ళు చెప్పేటటువంటి మాట ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి కామన్ సెన్స్ ని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేయాలి. ఏం చెప్తున్నారు వీళ్ళు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, అది మన మీద ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే థాట్ ప్రాసెస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అని వినియోగించాలి. ధర్మ మార్గంలో మన జీవితాన్ని మనం నడుపుకుంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ధర్మంగా మనం బతికి మన ధర్మం. ఇప్పుడు సమాజంలో ఒక పౌరుడిగా నా ధర్మం ఏంటి, ఒక ఓటర్గా నా ధర్మం ఏంటి, ఒక తండ్రిగా నా ధర్మం ఏంటి, ఒక భర్తగా నా ధర్మం ఏంటి, ఒక గురువుగా నా ధర్మం ఏంటి, ఇలా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తూ ఎక్కడా కూడా శాస్త్రానికి విరుద్ధంగా వేదోక్తికి విరుద్ధంగా బతకకుండా వైదికంగా మనం బతకడమే మన ధర్మ మార్గంలో జీవించడం. ఏంటి అన్ని సంసారంలో ఉండి అన్నిటినీ జయించి కృతకృత్యులం అవ్వాలి, కానీ అన్నీ వదిలేసి వెళ్ళి నైమిసారణ్యంలో కూర్చొని అక్కడ తపస్సు చేసుకొని అక్కడ నేను గెలుస్తాను అనుకోవటం పొరపాటు. ఇప్పుడు కలియుగానికి అది సరిపడదు. రైట్ సార్, చాలా చక్కగా తెలియజేశారు. ద్వేషాన్ని ఎవరైతే పెంపొందిస్తున్నారో వాళ్ళు మారాలి, ఆ శివానుగ్రహం చేతనే మారాలి వాళ్ళు డెఫినెట్ గా. ఎందుకంటే వారందరికీ పార్వతీ పరమేశ్వరుల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనం ప్రార్థిద్దాం. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే అలా లేకపోతే విష్ణువుకి ఒక్కనాటికి వాళ్ళు దగ్గర అవ్వరు, డెఫినెట్ గా దగ్గర అవ్వరు. ఈ సందర్భంగా మనం ఇంకో కథ కూడా చెప్పుకోవచ్చు. ఈ రాముల వారి అవతారం చాలించి అయిపోయి ఆయన విష్ణుమూర్తిగా మళ్ళీ వైకుంఠ ప్రవేశం చేసి నడుస్తున్న రోజుల్లో ఆంజనేయ స్వామి ఏమో రామనామం చేస్తూ చేస్తూ చిరంజీవిగా ఇప్పటికీ ఆయన ఉనికిని భూలోకంలో సకల అన్ని లోకాల్లో ఆయన ఉనికిని ప్రదర్శింపజేస్తూ ఎక్కడో గంధమాదన పర్వతంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉండి ఆయన పుణ్యరాశి పెరిగిపోతుంది 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 పెరిగిపోతుంది. అది ఎవరికి అందరంత ఎత్తైపోతుంది. ఒకసారి యమధర్మరాజుకి ఒక సందేహం వచ్చింది. దానికి విష్ణుమూర్తి అపాయింట్మెంట్ తీసుకొని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. స్వామి, మీ భక్తులకి, మిమ్మల్ని ఆరాధించిన వాళ్ళకి, మిమ్మల్ని తపస్సు చేసిన వాళ్ళకి ఎలాంటి ఫలితం ఇవ్వమంటారు, వాళ్ళకి ఎలాంటి ఉత్తమ గతుల్ని ప్రసాదించమంటారు అని ఆయన ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకున్నాడు. తీసుకొని ఆ తర్వాత ప్రశ్న ఏంటంటే, మరి ఆంజనేయ స్వామి భక్తులకి ఏం చేయమంటారు, ఈయన తపశ్శక్తి అపారంగా పెరిగిపోతుంది, ఈయన భక్తులకి ఎలాంటి ఇది ఇమ్మంటారు, పుణ్యఫలాన్ని ఇమ్మంటారు, ఈయన అనుష్ఠించే వారికి ఎలాంటి పుణ్యఫలాన్ని ఇమ్మంటారంటే, నా భక్తులకి నువ్వు ఎంత పర్సంటేజ్ ఇస్తున్నావో అందుకు 3 రెట్లు ఆంజనేయ స్వామి భక్తులకి ఇమ్మని చెప్పారు. ఇది విష్ణుమూర్తి మాట. నా భక్తులకి నువ్వు ఎంత ఇస్తున్నావో అంతకు 3 రెట్లు ఆంజనేయ స్వామి భక్తులకి, ఆంజనేయ స్వామిని ఆరాధించే వాళ్ళకి, ఆంజనేయ స్వామిని కొలిచే వాళ్ళకి మరి. అందుకనే ఆంజనేయ స్వామి ఉపాసన చేసే వాళ్ళ ఇల్లు ఎప్పుడు కూడా వంశాభివృద్ధి జరుగుతూ ఉంటాయి. ఆయన అనుగ్రహంతో జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. రైట్, అలా వెళ్ళాలి. ఆంజనేయ స్వామి అంటే ఇందాక అనుకున్నట్టుగా ఈశ్వరుడే, అందుకనే ముందుకు వెళ్తోందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రైట్ సార్, సమయం ఇచ్చి మీరు
విలువైనటువంటి విషయాలను ఎన్నో మాతో పంచుకున్నారు. కృతజ్ఞతలు సార్. నమస్కారం.